నమస్తే, మనతో పాటు రఘునందన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముందుగా మీరు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, చేసే గెలుస్తారా? పార్టీ అవకాశం లాస్ట్ టైం మెదక్ నుంచి పోటీ చేయమని అవకాశం ఇచ్చింది. ఈసారి కూడా అవకాశం ఇస్తే మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాం. సో ఇటు కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు ఒకటే అన్నట్టు కామెంట్స్ వస్తున్నాయి సార్, దానిపైన అంటే అన్నం తినేటోళ్ళు, రాజకీయాల మీద అవగాహన ఉన్నోళ్ళు, కనీసం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఇవి మాట్లాడారు. ఆ మాత్రం కూడా అర్హత లేక గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పేపర్లలో హెడ్డింగ్ల కోసం ఎవడో రాసిస్తే మాట్లాడే మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో కాంగ్రెస్ తూర్పు అయితే మేము పడమర అనేది ప్రపంచమంతా తెలుసు. కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఎవడైనా మాట్లాడితే 3 క్వాలిఫికేషన్లు ఉండాలి. ఒకటి, వాడు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ కావడం అనేది మొదటి క్వాలిఫికేషన్. రెండో క్వాలిఫికేషన్ వానికి రాజకీయాలంటే తెలియకపోవడం. మూడో క్వాలిఫికేషన్ వానికి ఏబీసీడీలు కూడా తెలియని అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి మూర్ఖులు మాట్లాడేటువంటి మాటలకి నాలాంటి చదువుకున్నోడు సమాధానం చెప్తే వాళ్ళ విలువ పెంచినట్టు అవుతుంది. సో యాజ్ ఎ పొలిటీషియన్గా, ఒక లాయర్గా మీరు చెప్పండి సార్. ఇప్పుడు రీసెంట్గా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి పైన కమెంట్ చేశారు. ఏంటంటే 3 మీటర్లు ఉన్నా నువ్వు 100 మీటర్ మూమెంట్ దొక్కుతావని. సో ఆ కమెంట్స్ అనేది కరెక్టేనా? అంటే కాలు గోటికి కూడా జరపవు అన్నట్టు అదొక కమెంట్. ఇంకోటి చూసుకుంటే శునకంతో పోల్చారు సుమతి సగం. సో ఇవన్నీ కరెక్టేనా అంటారు? అది కేటీఆర్ అనేటైన యొక్క అహంకారానికి దర్పణంగా ఈ మాటల్ని మనం చూడాలి. అందుకనే కేటీఆర్ అహంకారమే ఇలా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టింది. కానీ ఇంకా ఆయన ఎందుకు ఓడిపోయినావు అనేటువంటి విషయంలో సమీక్షలు చేస్తలేడు. వాడిని తిట్టి వీని తిట్టి వీడు పొట్టోడని వాడు పొడిగోడని ఇట్లా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి ఏదో గొప్పగా మాట్లాడుతున్నా అని ఫీల్ అవుతున్నాడు. పాపం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు కదా, ఏదో 2 లైన్లు రాద్దామని ఫ్రంట్ పేజీలో రాస్తే ఎగిరెగిరి పడుతున్నాడు. ఎంగిల్ ఇస్తారాకులో ఆ ఇస్తారాకు కాలైన తర్వాత ఎగిరెగిరి పడ్డట్టు ఎగిరెగిరి పడుతున్నాడు కేటీఆర్ అనేటోడు. సమీక్షించుకోదలుచుకుంటే సిరిసిల్లలో ఎంపీపీలు ఎందుకు బయటకు పోతుర్రు, జడ్పీటీసీలు బయటికి ఎందుకు పోతుర్రు, నువ్వు సిరిసిల్లకు వస్తే నువ్వు బీఫామ్ ఇచ్చినటువంటి కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు నీ ముఖం చూడడానికి ఎందుకు వస్తలేరు, అది సమీక్షించుకో. పక్కని తిట్టే కంటే ముందు నిన్ను నువ్వు సరిదిద్దుకో. అది లేకుండా అహంకారం ఉందని, నోరు ఉందని, పైసలు ఉన్నాయని, నేను చెప్పినట్టు పేపర్లు రాస్తాయని ఎగిరెగిరి పడితే నువ్వు ఎంగిలి ఇస్తారు లెక్క చెత్తకుండా లెక్క పోతావు తప్ప ఇంకేముండదు నీకు విలువ. సో ఇన్ని రోజులు సైలెంట్ ఉన్నాం కాబట్టి కార్ షెడ్కి పోయింది, రిపేరింగ్ ఉంది, ఇప్పుడు వస్తుంది, మళ్ళీ పులి కూడా వస్తుంది అన్నట్టు కామెంట్స్ చేస్తుంది. కేటీఆర్ గారికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ తెలిసినట్లేదు. 15 సంవత్సరాలు దాటిన ఏ కార్ అయినా షెడ్కి ఇవ్వాలి, దాన్ని స్క్రాపే చేయాలి, తర్వాత అది పనికి రాకుండా పోతుందని సుప్రీంకోర్టు చెప్పింది. బహుశా ఆయన చదువుకున్నట్టు లేడు, చదువుకుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. వాళ్ళ కారు 20 సంవత్సరాలు అయింది, అది షెడ్డుకు పోయింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం దాన్ని స్క్రాప్ చేసి దాన్ని వాడకుండా లోపల పడేసి తుక్కు ఇనుమును కరిగించి వేరే దాంట్లోకి చేయాలి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీని కారుని షెడ్డులో కరిగించి దాన్ని ఎడబాడేయాలని అడబాడేస్తారు. ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 50 రోజులు గడుస్తుంది. సో ఎలా ఉంది ప్రభుత్వం? అంటే కరెక్ట్ జరుగుతుందా, లేకుంటే ఇచ్చిన హామీలు కరెక్ట్ నెరవేరుతాయి అనుకుంటున్నా? వాళ్ళు ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చినామని చెప్పి కొంత టైంపాస్ చేస్తున్నారు, కొంత అవగాహన లోపం కనబడతా ఉంది, కొంత అండర్స్టాండింగ్ కూడా లోపం కనబడతా ఉన్నట్టు. ఒక మంత్రి ఏమో ఓన్లీ మేడిగడ్డ మీద విచారణ జరపాలంటాడు, ముఖ్యమంత్రి గారేమో మొత్తం కాళేశ్వరం మీద విచారణ జరపాలంటాడు. సో క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో క్యాబినెట్ అంతా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే దాంట్లో డీసెంట్ చెప్పడము వ్యతిరేకించడం అంటూ ఏముండదు. క్యాబినెట్ నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే చక్కగా రాజీనామా పత్రం ముఖ్యమంత్రికి ఇచ్చి వెళ్ళిపోవాలి. క్యాబినెట్లో మెజారిటీ అభిప్రాయాలు, మంత్రులు డీసెంట్ చెప్పడాలు ఉండవు. క్యాబినెట్కి అల్టిమేట్గా బాస్ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఏం చెప్తే అది వినాల్సిందే. సో ముఖ్యమంత్రి ఏమో కాళేశ్వరం మీద సమగ్ర విచారణ జరగాలంటారు, మరి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో కేవలం మేడిగడ్డ మీదనే జరపాలంటారు. సో ఈ మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్, ఇంకా అడుగులు తడబడడం, పూర్తిగా వాళ్ళు అధికారంలోకి వచ్చినాం అనేటువంటి రీతి లోపల కాకుండా ఇంకేదో చేస్తున్నట్టు కనబడతా ఉంది. అది సరి చేసుకుంటే ప్రజలకు మంచిది, సరి చేసుకోకపోతే అది ప్రజలకు ఇంకా మంచిది. సో ఫైనల్గా సార్, ఎంపీ సీట్లు బీజేపీ ఎన్ని గెలుచుకుంటుంది తెలంగాణ? 17 సీట్లు గెలుస్తాం. సో నెక్స్ట్ పీఎం కూడా మోదీ అవ్వబోతారా, లేకుంటే దాంట్లో డౌట్ ఏమైనా ఉందా ఇంకా మీకు? ప్రపంచంలో తెలంగాణలో, తమిళనాడులో, కేరళ ఏం పైత్యం ఉందో ఏం తింటారో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో ఏడికి పోయి ఎవరిని అడిగినా, ఆఖరి మమ్మల్ని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ అని అడిగినా, కమ్యూనిస్టు అని అడిగినా, మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి 350 సీట్లు గెలిచి నరేంద్ర మోడీ అవుతాడని మీరు అమెరికా పోని, అబుదాబి పోని, ఆడిలాయిడ్ పోని, ఇంకేడికి పోని చెప్తారు. సో ఇది రఘునందన్ రావు గారు చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ అధిష్టానం మాకు ఆదేశిస్తే కంపల్సరీ ఎంపీగా పోటీ చేస్తాను, అలాగే చూసుకుంటే 3వ సారి కూడా ముచ్చటగా ప్రధాని మోదీయే పీఎం అవుతారు. అలాగే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది. సో వాళ్ళు అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారం కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి, అండ్ ఇంకోటి ఇటు కేటీఆర్ చేసిన కమెంట్స్ చూస్తే అది అసలు ప్రాపర్ వే కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాణా ప్రతాప్, హైదరాబాద్.